ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్ అనే బాలుడు అత్యంత అరుదుగా వచ్చే నైక్రోటైజింగ్ ఫాసియైటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే ఆ బాలుడి శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించటం వైద్యులను విస్మయానికి గురిచేస్తోంది. అయితే భవదీప్ కుటుంబం ఉండే ఇంట్లోకి ఈ నెల తొలి వారంలో వరద నీరు వచ్చింది. మరుసటి రోజు నీరు తగ్గే వరకు ఆ బాలుడు నీటిలోనే ఉన్నాడు. చిన్న చిన్న పనులు కూడా చేశాడు. అదే రోజు రాత్రి నుంచి వణుకు, చలి జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చగా డెంగీ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే బాలుడి తొడల నుంచి అరికాళ్ల వరకు వాపులు వచ్చాయి. వెంటనే విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించగా కాళ్ల కండరాలను సూక్ష్మక్రిములు తినేశాయని వైద్యులు గుర్తించారు. ఈ నెల 17న శస్త్రచికిత్స చేసి కుడి కాలును తొడ వరకు తొలగించారు. అయితే శరీరంలోకి సూక్ష్మక్రిములు ఎలా ప్రవేశించాయి, అంత వేగంగా కాళ్ల కండరాలను ఎలా తినేశాయన్న దానికి కారణాలను వైద్యులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. బాలుడి శరీరంలో కుళ్ళిన భాగాల నుంచి తీసిన నమూనాలను పరీక్షలు చేయించటంతో శరీరంలోకి ఈకోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. ఈ క్రిముల్లోనూ ప్రమాదకర జాతులు ఉంటాయని, అవి శరీరంలోకి వెళ్లడం వల్లే కాళ్లు బాగా వాచాయని పేర్కొన్నారు. వరద నీటిలో మురుగునీరు కలుస్తుంటుందని, అప్పుడు బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఆ సమయంలో బ్యాక్టీరియా శరీరంలోకి చేరి ఉండొచ్చని తెలిపారు. జ్వరంతో ఉన్న సమయంలో భవదీప్ను తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీకి చూపించారని, అక్కడ యాంటీబయాటిక్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కండకు ఇచ్చారని తెలిపారు. ఇలా చేయకూడదని, కాళ్లవాపులు గమనించిన వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్ ఎడమకాలి భాగం ఇప్పుడిప్పుడే నయమవుతోందని, పూర్తిగా కోలుకునేందుకు 2-3 నెలల వరకు సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. భవదీప్ వైద్యానికి అవసరమైన ఖర్చు కోసం సీఎం సహాయ నిధి నుంచి ఏపీ ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేసింది. జ్వరం వచ్చి కాళ్ళు వాసి ముందర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆర్థిక పరిస్థితి బాగోతుంది, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. డాక్టర్ ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని చూసి సీఎం ఆఫీసర్ శ్రీరామ్ తాతయ్య గారు స్పందించి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా రోజులకు కంపేర్ చేసిన